నమస్తే. నార్మల్గా మనం ఉత్సాహంతో చేసుకునే వీడియోలు ఈరోజు కొద్దిగా బాధతో చేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఇండియన్ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. వైభవ్ సూర్యవంశీ గతం నిన్నటి వరకు డెబ్యూ కాలేదు. ఈరోజు ఒక రోజు అయిపోయింది అతను డెబ్యూ అయ్యి. సో అతని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఇంకేం లేదు. అలాగే అతని ఇన్నింగ్స్ ఓకే, అతనికి ఇష్టమైనట్టుగానే మరి బౌలర్ల మీద డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ స్టంప్ అవుట్ అవ్వడం. తర్వాత అది ఒక్కకు పెడితే రవి బిష్ణోయ్ గురించి మనం మాట్లాడాలి. ఇంత పరమ చెత్త బౌలింగ్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. మేబీ 4 overs లోపల 90 runs ఇవ్వచ్చు, కానీ అసలుకి బౌలింగే నాకు తెలియదు అన్నట్టుగా బౌలింగ్ చేయడం, ముఖ్యంగా స్పిన్నర్ నో బాల్స్ వేయడం, అలాగే సైడ్గా మరి రిటర్న్ క్రీస్ని క్రాస్ చేసి బౌలింగ్ చేయడం, దానివల్ల బ్యాక్ ఫుట్ తోటి రిటర్న్ క్రీస్ని కట్ చేస్తే నోబిస్తారు డెలివరీ చేసే టైంలో. సో ఇలాంటి తప్పిదాలు ఒక అంతర్జాతీయ బౌలర్, అలాగే ఇంతకుముందు ప్రీవియస్గా అతను వరల్డ్ నెంబర్ 1 బౌలర్గా ఉండే. సో నాకైతే ఇంకొకటి అసలు విషయాన్ని మీకు మర్చిపోయానని చెప్పడం. స్పిన్నర్ అన్నారు, దీంట్లో వరుణ్ చక్రవర్తి స్పిన్నరా, అక్షర్ పటేల్ స్పిన్నరా, అలాగే రవి బిష్ణోయ్ స్పిన్నరా. రవి బిష్ణోయ్ బౌలింగ్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ బుమ్రా షార్ట్ రన్అప్తో బౌలింగ్ చేసినట్టుగా ఉంది. మీకు అలా అనిపిస్తుందా? మీరు కమెంట్ చేయండి. నార్మల్గా మీరు కమెంట్ చేయడం ఎప్పుడో మర్చిపోయినారు, ఎందుకంటే మీకు బాగా టైం ఉండట్లేదు. నో ప్రాబ్లం, బట్ నా ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటాను. సో స్పోర్ట్స్ ఇష్టమైన వాళ్ళకి, అంటే ముఖ్యంగా క్రికెట్ ఇష్టపడే వాళ్ళకి ఇవన్నీ గమనిస్తుంటారు, కానీ ఎవరితో మాట్లాడుకోవాలో ఎలా మాట్లాడుకోవాలో తెలియదు. సో యూ కెన్ చాట్ విత్ మీ, ఎందుకంటే నా బాధ మీ బాధ అయి ఉంటుంది. ఇండియా గెలవాలని కాదు, అంటే ఒక ఆటను అద్భుతంగా ఆడితే చూడడానికి చాలా ఇష్టపడతారు ఎవరైనా అభిమానులు. నిన్న నేను బెతల్ ఆటను ఇష్టపడ్డాను, ఎందుకంటే ఇక చేసేది ఏం లేదు. ఇండియా లోపల మన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం బౌండరీలు సాధించాలంటే చాలా కష్టమైంది. అదే మరి బెతల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంత చక్కగా ఈజీగా సులువుగా ఎలా బ్యాటింగ్ చేయగలిగాడు అంటే ఒక అవగాహన, అంటే అక్కడ పోయి ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లను అర్థం చేసుకోవాలి. ఇవి బెంగళూరు పిచ్చు, చెన్నై పిచ్చు, కోల్కతా పిచ్చు లాగా ఫ్లాట్ పిచ్చులు కాదు. ఇంగ్లాండ్ లోపల అక్కడ గ్రాస్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. సో అది అర్థం చేసుకోవాలంటే మీరు కొంచెం టైం స్పెండ్ చేయాలి, అలాగే దానికి కొంచెం కష్టపడాలి. కానీ అలా కష్టపడ్డట్టుగా నాకైతే ఎవరు అనిపించట్లేదు. ముఖ్యంగా ఒకరిద్దరు కష్టపడ్డారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా సంజు శాంసన్ పక్కకు పెట్టారు. ఎవరు టీంలోకి రావాలన్నా అందరికంటే ముఖ్యంగా ఒక్కరి మీదే వేటు పడుతుంది, అదే సంజు శాంసన్. సో అదే నేను జరిగిపోయింది. సో దీని తర్వాత దీని కంటిన్యూ వీడియో మళ్ళీ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఆల్రౌండర్ అనిపించుకునే ఆల్రౌండర్ కానీ ప్లేయర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, అక్షర్ పటేల్ తన స్థానానికి న్యాయం చేస్తున్నాడా? అతను ఆల్రౌండరా, బౌలింగ్ ఆల్రౌండరా, బ్యాటింగ్ ఆల్రౌండరా, లేకపోతే అద్భుతమైన ఫీల్డర్లా చెందుతాడా? మరి అతను ఎందుకు, అతని టీంలో అతని స్థానం ఏంది? సో అతను ఆడుతున్న విధానం ఏంది, అతను చేస్తున్న బౌలింగ్ ఏంది? నిన్న ఒక వికెట్ తీశాడు, ఓకే, బ్రూక్ వికెట్ తీశాడు. ఆ బ్రూక్ వికెట్ తీసినంత మాత్రాన ఇప్పుడు మనం మ్యాచ్ గెలిచామా? సో మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అలాగే మ్యాచ్ గెలవడంతో పాటు కూడా వ్యక్తిగత ప్రదర్శన కూడా ముఖ్యమే ఆ ప్లేయర్కి. సో అక్షర్ పటేల్ నిన్న సాధించింది మరి అంత గొప్ప విశేషం ఏం కాదు. అతను బ్యాటింగ్ లోపల చాలా పీలవంగా రన్స్ చేస్తున్నాడు. నిన్న అక్షర్ పటేల్ 4 overs 20 runs, మేబీ అతను తక్కువ రన్స్ చేయవచ్చు, అద్భుతమైన బౌలింగ్ చేశాడని అనుకోవచ్చు. మరి బ్యాటింగ్లో అతను చేస్తున్నాడు ఏంటి? అక్షర్ పటేల్ 3 balls లోపల 2 runs చేసి రన్అట్ అయ్యాడు. ఇది ఒకటే కాదు, అతని పూర్తి రీసెంట్గా అతని బ్యాటింగ్ చూస్తే చాలా పీలవమైన బ్యాటింగ్. సో ఇతన్ని రిప్లేస్ చేసే బ్యాటర్స్ లేరా, ఆల్రౌండర్స్ లేరా, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ లేరా, లేదంటే వేరే స్పిన్నర్స్ లేరా, రైట్ హ్యాండ్ స్పిన్నర్స్ లేరా? సో ఎందుకు షెడ్గేని పక్కకు పెట్టారు? షెడ్గేకి అవకాశం ఇచ్చింది ఎన్ని? సో ఇలాంటి టైంలో అవకాశం ఇవ్వకపోతే మీరు వరల్డ్ కప్లో డెఫినెట్గా అవకాశం ఇవ్వరు. షెడ్గే ఎట్లాంటి ఆల్రౌండర్, అతనికి పర్ఫార్మెన్స్ ఉన్నదని కదా తీసుకున్నారు. సో మరి అతన్ని ఎందుకు పక్కకు పెట్టారు? అక్షర్ పటేల్ ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కాపాడుతారు? సో ఇంకొకటి ఏంటంటే, టీంలో ఎవరు వచ్చినా మొదటగా స్థానం కోల్పోయేది మాత్రం సంజు శాంసనే. సో ఇదేంటి గమ్మత్తుగా ఉంది కదా. సో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చారు, ఖచ్చితమైన ఛాన్స్ ఇచ్చారు, ఇవ్వాల్సిన ఛాన్స్ ఇచ్చారు. అంతర్జాతీయ బౌలర్లను అలవోకగా ఆడే అతనికి
ఇచ్చారు, నో ప్రాబ్లం. బట్ అక్షర్ పటేల్ మాట ఏంటి అంటే అక్షర్ పటేల్ ఒక్క బౌలింగ్ చేస్తే సరిపోతుందా? మరి అక్కడ బ్యాటింగ్ చేయాల్సి ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ చేయాలి, ఫీల్డింగ్ అంటే అందరూ చేయాలి. సో ఇది మరి అక్షర్ పటేల్ తన స్థానానికి న్యాయం చేస్తున్నాడా లేదా అనేది మీరు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన పొజిషన్. ఇక్కడ ఉండగలిగే ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా అంత అద్భుతమైన ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా ఒక్కడే. సో అతని స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. మేబీ అంతకంటే మేబీ ఒక మంచి ఆల్రౌండర్ రావచ్చు, మేబీ నితీష్ కుమార్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చు, మేబీ షెడ్గే చేయొచ్చు. కానీ ఎవరు చేస్తారు? ఆ స్థానం మాత్రం చాలా కీలకం. మీరు మాట్లాడుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.